ఇక తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇసుక మాఫియా ఆగడాలు పెరిగిపోతున్నాయి. రెడ్డివారిపల్లిలో రాత్రి పగలు అనేటువంటి తేడా లేకుండా ఇసుక అక్రమ రవాణా కొనసాగుతుంది. భారీ శబ్దాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ కింద పడుకొని నిరసన తెలిపారు గ్రామస్తులు. పోలీసులు వచ్చి న్యాయం చేసేంత వరకు నిరసన కొనసాగిస్తామని ఓ వ్యక్తి ట్రాక్టర్ కింద పడుకున్నారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిరసనను విరమింపజేశారు. ఈ బండి వాళ్ళదండి నాకు తెలిసి ఊరు బండి అయితే ఊర్లో వాళ్ళ బండి అయితే ఊరు బండి అయితే 1 గంటకి తిరుగుతా ఉంటే ఆట అయినాను 3:40 పెట్టాను 3:39 పెట్టాను. అది దానికి రెస్పాన్స్ లేదు. అంటే నేను నిన్న నైట్ అంతా నిద్రలేదు. తెల్లారి నా బతకాలను నేను పోవాలి. నేనేదో కూలి పని చేసుకుంటాను. మొత్తం ఇసుక మొత్తం వంక మొత్తం ఎవరు పర్మిషన్ ఇచ్చినారు? ఎంఆర్ఓ ఇచ్చినాడా, ఎంపీడీఓ ఇచ్చినాడా, ఎమ్మెల్యే ఇచ్చినాడా, లేదా ఊర్లో సర్పంచ్ ఇచ్చినాడా, ఊర్లో పెద్ద మనిషి ఇచ్చినాడా? ఎవరు ఇచ్చినారో రావాలా. నాకు నిద్ర లేకుండా చేశారు. మొన్న నైట్ 1 గంట కాడ నేను బండి నిలేస్తే నిన్న తెల్లారితో నేను డ్యూటీకి వెళ్తే మేనేజర్ నన్ను మెట్తో కొట్టాడు. నిద్రపోతుంటే డ్యూటీలో నిద్రపోతుంటే మేనేజర్ మెట్తో కొట్టాడు. ఎవరికి సమాధానం చెప్పేలా? నన్ను ఆమారించి నేను డ్యూటీకి వెళ్తే బండి బిగాలు 7 బిడేసిపోతే ట్రాక్టర్ బిగాలు వచ్చి తీసుకొని కూర్చున్నారు నా భార్యని ఆమారించి. ఇదంతా అవసరమా? ఊర్లో వీళ్ళకి ఊరు పర్మిషన్ ఇచ్చినా వాళ్ళు రావాలి. ఎస్పీ లెవెల్లో రావాలి. ఎస్పీ రాకపోతే మాత్రం వదిలే సమస్య లేదు. ఈరోజు సమస్య కాదు ఇది. నేను ఇన్నేళ్ళు 30 ఏళ్ళుగా తోలుతున్నారు. నేను ఎప్పుడు అడగలేదు. నాకు నిద్రభంగం చేశారు కాబట్టి, నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి నా గోడ ఆడ పగిలింది. అర్జుడు ఎక్కించినారు ట్రాక్టర్లు ఎక్కించినారు. ట్రాక్టర్ అక్కడ ఇచ్చినారు. దాన్ని